ఏపీలో మెగా డిఎస్సి భర్తీకి కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారం చేపట్టిన తరువాత చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైనే పెట్టిన సంగతి తెలిసిందే. అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని విధి విధానాల ఖరారుపై సంతకం చేశారు. కేబినెట్ లో సైతం ఈ ఫైల్ ఆమోద ముద్ర పొందాయి. నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకే ఈ నెల 30న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. తాను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తానని 2019 ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. కానీ సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు 6000 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. ఇందుకు గాను టెట్ పరీక్ష కూడా నిర్వహించారు. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈసారి మెగా డిఎస్సిని టెట్ తో కలిసి నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇప్పటికే టెట్ క్వాలీ మినహాయింపు ఇవ్వనున్నారు. ఈ నెల 30న 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అనంతరం దరఖాస్తుల పరీక్ష నిర్వహణ, దీంతో పాటే టెట్ నిర్వహణకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో 80% పోస్టులను 20% నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. 26 జిల్లాలకు కాకుండా 13 ఉమ్మడి జిల్లాల పోస్టులను భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.